ఇంకా యాదగిరి గుంటకి వెళ్తాము. వెళ్ళే ఉంటాను, నాకు గుర్తులేదేమో. చాలా కుదురుగా ఇవాళ లంగావడి వేసుకొచ్చాము. తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా. చెప్పరా మీరు చెప్తున్నా కదా. సరిపోయారు ఇద్దరును. వెల్కమ్ టు మీ భావన రెడ్డి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మార్నింగే సిద్ధుకు విష్ణు మా చిన్నబాబుతో కలిసి టెంపుల్కి వచ్చేసాను. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాం. నెక్స్ట్ స్వర్ణగిరి దేవాలయంకి వెళ్తాము. ఇంకా యాదగిరి గుంటకి వెళ్తాము. ఫస్ట్ సరే, ఎప్పుడు సిద్ధు వాళ్ళతో విష్ణుతో టెంపుల్స్కి వెళ్తాను. ఈ సంవత్సరం అయితే ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ వెళ్ళడం. చాలా హ్యాపీగా ఉంది. వెళ్ళే ఉంటాను, నాకు గుర్తులేదేమో. అంతే. ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నాను, శివుడు కూడా. అందరూ అక్కడికి వెళ్ళిపోదాం. స్వర్ణగిరి దేవాలయం. వెల్కమ్ బ్యాక్ మీ భావన రెడ్డి. అమ్మయ్యా బతికిపోయాను. ఎప్పుడు మీ సిద్ధిష్టం అంటాడు. అబ్బా ఎంత బాగున్నారా. నా కెమెరా పెట్టడం రాదని చూపిస్తున్నాడు. ఇలా పెట్టబోయి ఎప్పుడు నేర్చుకున్నావు కెమెరా పట్టుకోవడం? మమ్మీ నేర్పిందా? డాడీయా? మమ్మీ. ఓ హెయిర్ కట్ చేయించావు కదా. స్కూల్ లేదు కదా ఇవాళ, హాలిడే. అయాన్స్ హాయ్, కిందకి చూసి హాయ్ చెప్పు. హాయ్. భవిష్ చాలా కుదురుగా ఇవాళ లంగావడి వేసుకొచ్చాము. తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా. టెంపుల్ కనా? వావ్, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా వేసుకుందాం అనుకున్నా. నువ్వు డ్రెస్ అని చెప్పాక నేను డ్రెస్ వేసుకుంటే నువ్వేమో అలా లంగావడి వేసుకొస్తావా? ఫస్ట్ డ్రెస్ అనే అనుకున్నాం అక్క, తర్వాత లేదు టెంపుల్ కదా లంగావడి. నాకు బిస్కెట్ చేసింది భవిష్యాన్ని. మీరు ఫస్ట్ టైమా? నేను ఫస్ట్ టైం వచ్చాను రా. నేను ఫస్ట్ టైం. అబ్బా అమ్మ మీరు ఫస్ట్ టైమేనమ్మా? అందరం ఫస్ట్ టైం. సిద్ధు బ్రో మాత్రం సెకండ్ టైం కదా. ఓకే, మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తాం లోపలికి. ఫోన్స్ అలౌ చేయరు కాబట్టి లోపల ఏం తీలేకపోతున్నాం. ఫోన్స్ ఇక్కడ పెట్టేస్తాం. బ్రో మంచి దర్శనం జరిగింది బ్రో, చాలా హ్యాపీగా ఉంది. అదంతా నీ వల్లే బ్రో. థ్యాంక్ యూ సో మచ్. నువ్వే తీసుకొచ్చావు కాబట్టి నాకు నీ వల్లే నాకు మంచి దర్శనం జరిగింది, లేకపోతే నేను రాలేను కూడా.
ఇప్పుడు రాత్రిపూట వచ్చానమాట అనంత పద్మస్వామి టెంపుల్. అప్పుడు కలర్ఫుల్గా లైటింగ్స్తో నైట్ టైం చూశాను. ఇప్పుడు డే టైం చూస్తున్నాను. డే టైం కూడా చాలా అద్భుతంగా ఉన్నారు అనంత పద్మస్వామి. రెయిన్ వస్తుంది కదా అయాజ్. వావ్. ఎంత రెయిన్ వస్తుందో కదా. ఆపేస్తా నేను వర్షాన్ని. అసలు నాకు ఈ స్వర్ణగిరి దేవాలయం రావడం చాలా హ్యాపీగా ఉంది. చాలా అసలు ఇవాళ వండర్ ఏంటంటే ఫుల్ వర్షంలో మేము తడుచుకుంటూ వచ్చాము. ఇక్కడికి వచ్చాక ఎలా దర్శనం జరుగుద్దా అని భయపడ్డాను, కానీ అసలు చాలా బాగా దర్శనం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి వర్షం మొత్తం వెలిసింది. అందరూ మనకి పూజారుల దగ్గర నుంచి మొత్తం మనకి లోపలికి తీసుకెళ్ళడానికి కూడా మనకి హాస్పిటాలిటీ అంతా చాలా బాగా రిసీవ్ చేసుకొని మంచి పూజ చేశారు. మంచిగా మాకు ఆశీర్వదనాలు ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే తిరుపతి తర్వాత మళ్ళీ తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఇదే. అంటే నాకు సేమ్ తిరుపతి చూసినట్టే తిరుపతి లాగా అనిపించింది. అంత దూరం వెళ్ళలేకపోతున్నాను అని ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది, మనకి టికెట్స్ దొరకడానికి చాలా కష్టం అవుతుంది, దర్శనం దొరకడానికి చాలా కష్టం అవుతుంది అని చాలా ఫీల్ అవుతూ ఉంటాను. ఇప్పుడు అసలు మామూలుగా కాదు, చాలా 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 హ్యాపీగా ఉంది. నాకైతే అసలు అదృష్టంగా భావిస్తున్నాను. వీలు కుదిరినప్పుడల్లా రావాలనిపిస్తుంది. చాలా ప్లెజెంట్గా ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఇంత ప్లెజెంట్గా ఉంది. వినాయకుడు కానీ, ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ, మన జలనారాయణ స్వామి వాటర్లో ఎంత మంచిగా అసలు ప్లెజెంట్గా అక్కడికి వెళ్ళగానే అసలు మైమర్చిపోవాలనిపిస్తుంది. అంత బాగుంది. వీలు కుదిరినప్పుడల్లా మీరు రండి, నేను వస్తాను. ఇప్పుడు సంగారెడ్డి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తూ మిడిల్లో ఆగామన్నమాట. మార్నింగ్ నుంచి కొంచెం సరిగా అందరికీ ఫుడ్ సరిగా అందలేదు, అందుకని చెప్పేసి ఇప్పుడు టిఫిన్స్ తిందామని చెప్పేసి ఆగిపోయాం. అయాన్స్, వాట్ యూ వాంట్? ఇడ్లీ ఆర్ ఇడ్లీ? దోశ వద్దా? ఓన్లీ ఇడ్లీ? ఓ ఇప్పుడు చూడు. I want the vada. You want idli? Yes. అబ్బా విష్ణు, నువ్వేం చెప్పావురా? ఇడ్లీ. పాప అందరికీ బాగా ఆకలేస్తుంది. మా చిన్న బాబుకి అయితే భయంకరంగా ఆకలేస్తుంది. తనకి ఎట్టి పరిస్థితుల్లో 7 కల్లా పడిపోవాలన్నమాట ఫుడ్, లేకపోతే ఆకలికి తట్టుకోలేడు. ఇప్పుడు తనకి అందరికంటే లేట్ అయినట్టు. మా అందరికీ కొంచెం అలవాటు, కొంచెం లేట్గా తింటాం. ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. అందరికీ ఆకలిగానే ఉంది, ఎందుకంటే లేట్గా అంటే కొంచెం అటు ఇటు తిరగడం వల్ల సరిగ్గా తినలేదు కాబట్టి మాకు లేట్ అనిపిస్తుంది. సాంగ్ పాడతావా? పాడు. బిగ్ ఉందా? బాటిల్ బిగ్గా? మొత్తానికి మంచిగా టెంపుల్స్ దర్శనం చేసేసుకొని ఇంటికి వచ్చేసాము. విష్ణు వాళ్ళు చెప్పరా మీరు చెప్తున్నారు కదా.
సరిపోయారు ఇద్దరును. ఈరోజు అనుకున్న టెంపుల్స్ అన్ని దర్శనం చాలా చాలా బాగా జరిగింది. భావన అక్క దగ్గరుండి అందరితో ఒక బౌన్సర్ లాగా మమ్మల్ని కాపాడి దర్శనం చేయించారనమాట. సో ఆవిడ ఆర్టిస్ట్గా లేకపోతే ఒక లేడీ బౌన్సర్గా అయితే ఆవిడ మంచి ప్రావీణ్యం సంపాదిస్తారు. మా ఆయన నన్ను గుద్దేసే పనిలో ఉన్నారు. సో అదనమాట. మా కార్ నెంబర్ తెలిసిపోతుంది అందరికీ, మా ఇల్లు కూడా తెలిసిపోతుంది సెల్లార్ ఎలా ఉంది ఏంటి అని. సో ఇక్కడితో ఈ బ్లాగ్ సమాప్తం. థ్యాంక్ యూ. మంచి దర్శనం జరిగింది. సిద్ధు బ్రో అయితే మంచిగా తీసుకెళ్ళి బాగా దర్శనం చేయించారు. అసలు సిద్ధు బ్రోకి థ్యాంక్స్ చెప్పాలి. యాదగిరి టెంపుల్, యాదగిరి గుట్ట వెళ్ళాము. తర్వాత స్వర్ణగిరి దేవస్థానంకి వెళ్ళాము, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. ఇంకో టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ అది క్లోజ్ అని ఇంటికి వచ్చేసాము. అయినా కూడా అన్ని టెంపుల్స్ బాగా తిరిగాము, బాగా ఎంజాయ్ చేసాము కదా భవిష్య? కమ్ సరే, భవిష్య పిచ్చిగా ఉందంట, వద్దంటుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎందుకు థ్యాంక్ యూ? నాకు నువ్వు తీసుకెళ్ళావు, నీవు తీసుకొచ్చి మరీ దింపావు ఇక్కడికి. అసలు లేకపోతే యాదగిరి గుట్ట ఇప్పటి వరకు నేను వెళ్ళలేదు ఒక్కసారి కూడా. మా సిద్ధు బ్రో వల్లే వెళ్ళాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అసలు అసలు మంచి దర్శనం చేయించావు. అసలు మా బ్రో లేకపోతే నిజంగా నేను ఇన్ని దర్శనాలు, ఇన్ని టెంపుల్స్కి వెళ్ళలేనేమో. అదైతే నేను పక్కా ఒప్పుకుంటాను. వెళ్దాం మళ్ళీ, మాకు మంచి ట్రిప్ అవుతాం డిసెంబర్ లోపు. ఓకే బ్రో. ఓకే, అంటిల్ దెన్ బాయ్. బాయ్.